అందరికీ నమస్కారం. పొట్ట చేత పట్టుకుని బతుకు తెరువు కోసం కువైట్కు వస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అనుకోని పరిస్థితులతో తెలియని కారణాలతో మనం చూసుకుంటే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కువైట్లో ఇటీవల కాలంలో ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. దయచేసి దీని జోలికి ఎవరూ పోవద్దని చెప్పేసి మరీ కోరుకుంటూ తాజాగా కువైట్లోని అమరగాస్ స్కాప్ యార్డ్లో తన యొక్క రూమ్లో ఉన్న ఒక ప్రవాస కార్మికుడు శవమై కనిపించిన ఘటనలో అధికారులు ఆత్మహత్యగా తెలిపారు. భద్రతా వర్గాలు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క ఆపరేషన్స్ రూమ్కు ఈ యొక్క సంఘటన గురించి సమాచారం అందింది. దీంతో లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత 40 ఏళ్ల వయసులో ఉన్న ఒక ప్రవాసుడు మృతదేహాన్ని వాళ్ళు కనుగొన్నారు. అతడు తాడును ఉపయోగించి తన యొక్క రూమ్లో పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి అధికారులు గుర్తించారు. మృతుడి సంఘటన జరగడానికి ముందు కొద్దిసేపటి ముందు అతని కుటుంబం నుంచి ఫోన్ కాల్ వచ్చిందని చెప్పేసి దర్యాప్తులు వెల్లడైంది. అలాగే సంభాషణ వివరాలు తెలియవని చెప్పేసి అధికారులు విచారణ కోసం ఫారెన్సిక్ విభాగానికి తరలించారు. అలాగే అతను తన యొక్క కుటుంబం నుంచి అయితే ఫ్యామిలీ నుంచి అయితే ఫోన్ రావడం జరిగింది. ఫోన్ వచ్చిన కేవలం కొద్దిసేపటికి మాత్రమే తాడు వేసుకుని పైకప్పుకు తన రూమ్లోనే అతను చనిపోయాడని చెప్పేసి పోలీసు అధికారులు గుర్తించడం జరిగింది. అలాగే ఆ యొక్క సంభాషణ అతను కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడారో తెలియవని చెప్పేసి అలాగే ఆ యొక్క ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళని విషయాలు తెలియలేదు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇండియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మీరు ఇండియాలో ఉంటారు, కుటుంబంగా ఉంటారు. ఏదైనా కష్టం వస్తే మన బంధువులో లేక మన యొక్క కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు అండగా ఉంటారు. కువైట్లో మనకు ఏదైనా జరిగితే కానీ మనకు ఎవరు అండగా ఉండరు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోండి. కువైట్లో ఉన్న వ్యక్తిని అదే పనిగా ప్రెజర్ పెట్టడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కుటుంబ సభ్యులు కూడా కువైట్లో ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని కోరుకుంటూ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.